హలో ఎవ్రీవన్. లూప్ ప్లేలిస్ట్లో ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ బిఫోర్ దట్, లాస్ట్ వీడియో కోర్స్ కొంచెం ఎగ్జాస్టివ్గా అనిపించింది. బట్ ఎవరికైతే అర్థం కాలేదో ఇట్స్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్స్ బోల్డ్ ట్యాకిల్ చేస్తాము, అక్కడ ఇంకొంచెం డెప్త్గా అర్థం చేసుకుందాము. అండ్ అంతేగాని ఒక క్వశ్చన్ రాలేదు ఇక నాకు అర్థం కాదులే అని గివప్ ఇవ్వద్దు. ఓకేనా? ఒక్క క్వశ్చన్‌కి అర్థం కావట్లేదు అని మాత్రం గివ్ అప్ ఇవ్వకు. నీకు అర్థం కానిది ఆ పర్టిక్యులర్ క్వశ్చన్ మాత్రమే. అంతేగాని అప్పటిదాకా నేర్చుకున్న టాపిక్ కాదు. ఓకేనా? నీకు అర్థం కానిది ఆ పర్టిక్యులర్ హైలైట్ చేస్తున్నా. ఆ పర్టిక్యులర్ క్వశ్చనే. అర్థం కాకపోతే ఇంకోసారి టైమ్ స్పెండ్ చెయ్యి. అంతేగాని మొత్తం వదిలేస్తావా? మనం అలా చేయట్లేదు కదా లైఫ్‌లో. ఒక పాయింట్ వచ్చింది, లేదా ఒక ట్రబుల్ వచ్చింది, లేదా ఒక దాన్ని అర్థం కాలేదు అనగానే మొత్తం గివ్ అప్ ఇచ్చేస్తున్నావా లైఫ్ మీద? లేదు కదా! ఒకసారి కొన్ని ప్రాబ్లమ్స్‌లో ఒక స్పైక్ లాగా ఉంటాయి. అండ్ దెన్ అర్థం కాగానే మళ్ళా మామూలు. అండ్ దెన్ మిడిల్‌లో ఇంకో స్పైక్. సో, ఇలా అవి అబ్స్టాకిల్స్ అన్నీ కామనే. కొన్నిసార్లు అర్థం అవుతాయి, కొన్నిసార్లు అర్థం కావు. అవన్నీ బేర్ చేసినప్పుడు మాత్రమే నీకు ప్రాపర్‌గా కంటెంట్ అర్థమైద్ది. ఓకేనా? అండ్ యాహ్! With that, we'll continue our today's question. See, ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడు. రైట్ a program to display n terms of odd natural numbers and their sum. ఏమంటున్నాడు? ఒక నంబర్ ఇస్తాడు. ఆ నంబర్ ఇచ్చినప్పుడు ఆ 1 to 10లో ఉన్న ఆడ్ నంబర్స్ అన్నీ ప్రింట్ అవ్వాలి. అండ్ దాని యొక్క ఆడ్ సమ్ కూడా ప్రింట్ అవ్వాలి. ఒకసారి దీనికి జనరల్‌గా మాన్యువల్‌గా వెళ్ళే మెథడ్ ఏంటో చూద్దాం. ఓకేనా? నేను ప్రతి క్వశ్చన్‌కి మాన్యువల్‌గా అని ఎందుకు స్టార్ట్ చేసి, అందులో ఎందుకు రిపిటేషన్ ఉందా లేదా అని చెక్ చేసి, దాని తర్వాత నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎలాగైతే నేను ఈ ప్రాసెస్‌ని ఫాలో అవుతున్నానో, నువ్వు కూడా ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వు. సో దట్ అప్పుడే నీకు ఆ కోడ్ క్లారిటీ ఉండిద్ది. అంతేగాని నేను చెప్తున్న ఎక్స్‌ప్లనేషన్ అంతా స్కిప్ చేసేసి, చివరికి సరే ఈ కోడ్ చూద్దామనంటే, నీకు నిజంగా ఇదే కోడ్ కావాలి అంటే నేను 10-15 సెకండ్స్‌లో కోడ్ రాసేస్తా. లేదా హార్డ్‌లీ ఒక 5 మినిట్స్ కోడ్ పట్టిద్ది. అది రాసేస్తాను. దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏంటి? అసలు ఒక ప్రాబ్లమ్‌ని ఎన్ని రకాలుగా టాకిల్ చేయాలి అని తెలిసినప్పుడే కదా నీకు ఆ కోర్ ఫండమెంటల్స్ మీద ఒక స్ట్రాంగ్ గ్రిప్ ఉండేది. డైరెక్ట్‌గా కోడ్ రాసేయాలంటే నేను రాసేయగలను. బట్ దానివల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకేనా? దాన్ని బట్టి ఈ ప్రాసెస్‌లో ఎళ్ళు. అండ్ ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే, వన్స్ డీఎస్ఏకెళ్ళిన తర్వాత ఇలానే ఎళ్ళాలి. ఇలానే చెప్పుకుంటాం మళ్ళా. ఎందుకంటే అప్పుడు నీకు అర్థం కాదు. అప్పుడు నీకు ఒక క్వెషన్ కూడా అర్థం కాదు. బ్రూట్ ఫోర్స్ నుండి ఎళ్ళిపోతే. ఏ డీఎస్ఏ క్వెషన్ అన్నా మనము ఫస్ట్ అసలు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూడాలి. దాని తర్వాత నుండి అందులో ఏవన్నా ఒక లాజికల్ ప్యాటర్న్ ఉందా అని అర్థం చేసుకొని బెస్ట్ అల్గోరిథంని ఇవ్వాలి. అందుకే నీకు ఇక్కడ నుండే ఆ ప్యాటర్న్‌ని అలవాటు చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నుండి ఆ ప్యాటర్న్ అలవాటు చేస్తున్నాను. సో, క్వెషన్ క్లియర్‌గా ఉంది. ఇప్పుడు మరి నార్మల్‌గా ఏం రాయొచ్చు? n 100 అయితే వాడికేం కావాలి? 1-100లో ఉన్న ఆడ్ నంబర్స్ ప్రింట్ అయ్యి, ఏదైతే ఆడ్ నంబర్ ఉందో దాని సమ్మే కావాలి. నార్మల్‌గా దీన్ని ఇఫ్ ఎల్స్‌తో టాకిల్ చేస్తాము. అంతేనా? ఎలా? నంబర్ గాని 2తో డివిజిబుల్ అయ్యి, అది లైక్ డివిజిబుల్ అయ్యి అది 1 వస్తే ఇది ఆడేనా? లైక్ ఇచ్చిన నంబరు డివిజిబుల్ అయితే ఇది ఆడేనా? అప్పుడేం చేయొచ్చు? ఒక సమ్ అనే వేరియబుల్ తీసుకొని ఈ సమ్ ప్లస్ n అని రాయొచ్చా? నెక్స్ట్ ఏంటి? nని మళ్ళా ఒకటి తగ్గించి ఇక్కడ ఇంకో ఇఫ్ రాయాలా? ఏంటిది? n మాడ్యులో 2 ఈక్వల్స్ టు 1 అయితే మళ్ళా సమ్ ప్లస్ ఈక్వల్స్ టు n అని. అండ్ నెక్స్ట్ మళ్ళా ఇంకోటి తగ్గించేయాలా? మళ్ళా చెక్ చేయాలి కదా! ఆడా? ఈవెనా అని. అంటే ఇక్కడ చూడు. ఇదే ప్యాటర్న్ లైక్ ఈ సెట్ ఆఫ్ బాక్స్ మళ్ళా రిపీట్ అవుతుందా?
మళ్ళా రిపీట్ అవుతుందా? సో ఇలా రిపిటేషన్ ఉన్నప్పుడే కదా లూప్స్ వాడేది. క్లియర్? దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు. ఎలా? ఫర్లో ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని 1 నుండి వాడు n దాకా అంటే అంత దాకా ఒక్కోటి పెంచుకుంటా రన్ చేస్తున్నా. ఇప్పుడేంటి చూడు, ఇఫ్ ఆ n ఒకసారి 2 అయింది, 3 అయింది, 4, 5, 6, 7, 8 till 100 దాకా. ఇఫ్ ఆ పర్టికులర్ ఐ వాల్యూ ఈక్వల్స్ టు లైక్ మాడ్యులో 2 ఈక్వల్స్ టు 1 అయితే సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ అని రాయచ్చా లేదా? నాకు అసలు ఈ ఐ వేరియబుల్ వద్దు, నాకు ఐ అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉందంటే వేరే వేరియబుల్ పెట్టుకో, నీకు నచ్చిన వేరియబుల్ పెట్టుకో, అలానే అలవాటు చేసుకో. ఈ ఐ అనేది వాడడం ఆపేసి. ఇప్పుడు చూడు, ఇక్కడ ఇనీషియల్గా సమ్ అనే దాన్ని 0తో చేస్తావు, n అనే నంబర్ ఇన్పుట్గా మనకు వచ్చింది, అది ఎంత అనేది వదిలి బట్ జనరలైజ్డ్గా ట్యాకిల్ చేసావు కదా. అంటే 1 నుండి n దాకా ఇఫ్ ఇన్ కేస్ అది ఆడ్ అయితే ఇక్కడ లోపలికి వెళ్ళింది అంటే ఆడ్ అనే కదా. ఇఫ్ ఇన్ కేస్ ఆడ్ అయితే యాడ్ చేయి. వాడేమంటున్నాడు దీంతో పాటు ఆ ఆడ్ నెంబర్ని కూడా ప్రింట్ చేయమంటున్నాడుగా. అంటే ఇక్కడే కదా ఆడ్ అని తెలిసింది, అంటే ఇక్కడ ఐని ప్రింట్ చేయొచ్చా. అండ్ దీంతో ఇఫ్ క్లోజ్, దీంతో ఈ మొత్తం డేటా క్లోజ్. ఇప్పుడు ఏంటి, నాకు ఈ డేటా అంతా అయిపోయిన తర్వాత అంటే దాని మీనింగ్ ఏంటి, 1 to 100 రన్ అయిపోయిందనేగా. ఇక్కడ నేను సమ్ముని ప్రింట్ చేయొచ్చా? అప్పుడే కదా నాకు టోటల్ డేటా ఎంత వచ్చిందో వచ్చేది. అలా కాదు, ఈ పర్టికులర్ని ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ రాస్తే ఏమైంది, ఇక్కడ ఈ ఇఫ్ బయట ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇక్కడ రాస్తే ఏమైంది, ప్రతిసారి అప్పటిదాకా అప్డేట్ అయిన ఆడ్ నెంబర్ డేటా అనేది వచ్చేది. సి ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫర్ లూప్ తీసేసి ఇక్కడ రాస్తే ఇప్పుడు ఏమైంది, ఇఫ్ ట్రూ అయితే లైక్ వాట్ ఎవర్ ద డేటా అప్పటిదాకా ఒక సమ్ ఉండిద్ది, ఆ వాల్యూ ప్రింట్ అవుతావు. వన్స్ ఇది అయిపోగానే ఏం ప్రింట్ అయింది, అప్పటిదాకా హోల్డ్ అయి ఉన్న సమ్ డేటా ప్రింట్ అయింది. అంటే ప్రతి ఇన్స్టెన్స్కి నువ్వు సమ్ క్రియేట్ చేయాలా, సమ్ ప్రింట్ చేయాలా, లేకపోతే ఎండ్ ప్రింట్ చేయాలా. వాడేమన్నాడు ఎండ్ ఒక్కసారి మాత్రమే, అంటే లూప్ బయట లేదు, ప్రతిసారి కావాలంటే లూప్ లోపల. ఎందుకు, అది కూడా రిపీట్ అవుతుంది, అది కూడా ఇక్కడ రిపీట్ అయ్యే కండిషన్లో వస్తే అప్పుడు పెట్టుకుంటావు. క్లారిటీ ఉందా? ఓకే. ఇప్పుడు ఇంకొంచెం ఏదన్నా ఫర్దర్గా ఆప్టిమైజ్, అంటే ఇది ఇంప్లిమెంట్ చేసేస్తే వర్క్ అయ్యిద్ది, ఇంకొంచెం ఫర్దర్గా ఆప్టిమైజ్ చేయొచ్చా లేదో చెక్ చేద్దాము. ఇప్పుడు ఈ కోడ్లో ఇఫ్ n మాడ్యులో 2 ఈక్వల్స్ ఇదైతే ప్రతిసారి n-1 చేసే కన్నా వాట్ ఇఫ్ 1తో స్టార్ట్ చేసావు, 1తో స్టార్ట్ చేసిన తర్వాత సరే ఇక్కడ 100 నుంచి స్టార్ట్ చేసినావు కాబట్టి 100తో స్టార్ట్ అయిన తర్వాత 100 అనేది ఎలాగో ఈవెన్ కాదు కాబట్టి నేను ఓకేనా, 100 అనేది ఈవెన్ ఇది కాదు కాబట్టి స్టార్ట్ చేయడమే 99 అనుకుందాం. 99 మాడ్యులో ఇది ట్రూ అయింది అనుకున్నా, దాని తర్వాత నేను 98కి కన్వర్ట్ చేయడం అవసరమా? ఎందుకు, 98 ఆల్రెడీ ఈవెన్ అని తెలిసింది కదా, నువ్వెందుకు మళ్ళీ ఎక్స్ట్రా కన్వర్ట్ చేయడం, అప్పుడు ఎక్స్ట్రా ఇఫ్ ఎందుకు. డైరెక్ట్గా ఇచ్చిన నంబర్కి ఏదైతే ఉందో ఆ నంబర్ -2 చేస్తే 99 కాస్త 97 అయింది, 97 కాస్త 96 అయింది, లైక్ 95 అయింది. ఓకేనా, చేయొచ్చు కదా. ఇప్పుడు దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి చూడు, డైరెక్ట్గా ఇక్కడ రాస్తున్నా, అంటే ఇక్కడ ఈ ఇఫ్ అని చెక్ చేసే బదులు ఇంకోలాగా ఏమన్నా రాయొచ్చని చెప్తున్నా. ఎలా, ఇంట్ i ఈక్వల్స్ టు 1 దగ్గర నుండి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n దాకా i ప్లస్ ప్లస్ అని చేసి ఇలా రాసే కన్నా ఇలా రాసే కన్నా 1 దగ్గర నుండి చెక్ చేస్తున్నావు, 1 దగ్గర నుండి చెక్ చేస్తున్నావు, 1 ఆడ్ అని తెలుసు నీకు. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని ఐని ప్రింట్ చేసి
ఈ సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ అని పెట్టి ఒక్కొక్కటి ఇక్కడ పెంచే బదులు ఒక్కొక్కటి ఇక్కడ పెంచే బదులు నేను ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 2 అంటే అప్పుడు ఏమైంది, ఫస్ట్ 1 ప్రింట్ అయింది, ఈ సమ్లో కూడా స్టోర్ అయిపోయింది ఒక వాల్యూ. నెక్స్ట్ ఏమైంది, ఐ 1 ప్లస్ 2 ఐ ఏమైంది 3 అయింది. నెక్స్ట్ వాట్ ఎవర్ ద డేటా అది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఐ 5 అయింది, 7 అయింది, 9 అయింది, 11 అయింది, అండ్ సో 99 దాకా వచ్చింది. నెక్స్ట్ 101 అయింది. 101 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 కాదు, టెర్మినేట్ అయిపో. సింపుల్ కదా. దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నువ్వు ఎప్పుడైతే క్లియర్గా అర్థం చేసుకుంటావో, దాన్ని బిహైండ్ ఏమవుతుందని తెలుసుకుంటావో, అప్పుడే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంతేగాని బ్లైండ్గా ఒక ఫార్మెట్లోనే వెళ్ళిపోదాం అనుకుంటే నీకు ఎప్పటికీ ఇలాంటి ఆలోచనలు రావు. n అనేది 100 అనుకుందాము. ఇప్పుడు 1 నుండి స్టార్ట్ చేసి n దాకా రన్ చేయడమే కదా. ఇక్కడేంటి, ఫస్ట్ ఐని ప్రింట్ చేసి దాని తర్వాత సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ అంటున్నా, అండ్ ఇక్కడ ఈ సమ్ వాల్యూని 0తో డిక్లేర్ చేస్తా. అండ్ దెన్ ప్రతిసారి ఒక్కోటి పెంచే కన్నా నేను ప్లస్ ఈక్వల్స్ టు 2 అంటాను. ఇప్పుడు ఒక్కసారి ఏమైందో చూద్దాము, ఒక 10 నెంబర్స్కి పెడదాము. అండ్ అట్ లాస్ట్ మనము సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అని పెట్టి ఆ సమ్ ఎంతో ప్రింట్ చేద్దాం. సి 1 3 5 7 9 అంతేనా. సి 10 20 25 అంతే. మరి ఇందాక నువ్వు చెప్పినట్టు రాయకూడదంటే రాయి, ఒక్కోటి ఇంప్లిమెంట్ చేసి లోపల ఇది చెక్ చేస్తానంటే చెక్ చేయి. ప్రతిసారి నేను 2 ఈక్వల్స్ టు 1 అయితే దాన్ని నేను ప్రింట్ చేసి దాని తర్వాత సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ఐ చేసి ఇక్కడ ఒక్కోటి అప్డేట్ చేస్తా అంటే చేసుకో, ఎవరొద్దన్నారు. ఎండ్ ఆఫ్ ద డే 2 రాసిన కోడ్స్ ప్రాపర్గా అవుట్పుట్ ఇస్తున్నాయి లేదా అనేది మెయిన్ థీమ్ మనకి. బట్ ఇక్కడేంటి, ప్రతిసారి ఎక్స్ట్రాగా ఒక కంప్యూటేషన్ చెక్ చేస్తున్నావు లోపల ఇఫ్ అవుతుందా కాదా, కాదా అని. ఇందాక మెథడ్లో రాస్తే బ్లైండ్గా రన్ చేసేస్తున్నావు కదా. ఎందుకు, ఆ అప్డేషన్ అనేది ప్రాపర్గా తీసుకున్నావు కాబట్టి. సో ఈ క్వశ్చన్ని మనం ఇలా ట్యాకిల్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.